డబ్బాలో ఇంకోటి ఉన్నది చూడు. రాత్రి దొరికింది ఒక పాము గుండం దగ్గర. ఇంత లావు ఉన్నదిగా పాము. దానికి తీసి ముంగిసానట్లా వేస్తా. ఈ పాముది పేరు ఏమంటారు? దీనికి తీయంగానే మీరు చాలా మంది తేరిగొట్టు అంటారు. కాదండి, సగం నాగుం పాము కలరు. సగం నాగుం పాము కలరు, సగమేమో తేరిగొట్టు కలరు. దీని పేరు అంటారు నాగాజర్రి. నాగాజర్రి ఎక్కడ ఉంటది? నాగుం పాము దగ్గర. నాగుం పాము దగ్గర ఉంటది. నాగుం పాము తేరిగొట్టు అడవిలో రెండు కలుసుకుంటాయి. కలిసే టైంలో మనుషులు చూడవద్దు. ఏమైతుంది? నాగుం పాము పారిపోతుంది. జేరిగొట్టు అయితే ఊకోదు. ఉరికిచ్చి నోటితో పట్టి మగవాడికి తోకతోని కొడుతుంది. కొట్టిందనొక తోక ఎలాగా ఎండిపోతాడు, మనిషి ఎలాగా ఎండిపోతాడు. ఇది మనకి వద్దు. వేసాననుకో ముంగిసా నోట్ల ఒక దెబ్బకే చంపేస్తుంది. ఇది కాదు వేసేది. డబ్బాలో ఉంది నాగుంప, ఇందులో ఉంది. ఇది అడవిలో ఉంటే ఏం తింటుంది? నాది ఇది కాదురా, ఏం తింటది అనాలి. అడవిలో కానీ ఉన్నదనుకో కప్పలకి తింటది, గుంటలకి తింటది, ఎలకలకి పట్టి తింటది. నా దగ్గర వచ్చిందా ప్లేస్ నా దగ్గర కానీ వచ్చిందనుకో దీనికి పాలు పోస్తాను, గుడ్లు పెడతా, కప్పలు పెడతా, పెరుగు పోస్తాను. పెరుగు కానీ దొరకకపోయిందనుకో మేక బోటి పెడతా. ఏది దొరకకపోయిందనుకో నీళ్లు తాగేస్తా. సమయానికి దొరకకపోతే కుదేడు నెల మేత పెట్టు. పాము సావదు. దీనికి వద్దు మనకి ఎదవా పాము. డబ్బా దగ్గర పెట్టు. దీనికి కానీ వేసారనుకో ముగిసానోట్ల ఒక దెబ్బకే చంపేస్తుంది. ఎదవా పాము అండి. దీనికి పడిగే లేదు. నా దగ్గర ఉంది ఒక పాము. పాముకి ముంగిసగి పెడతాను దెబ్బలాట. అలాగా పెడతాను. పోయిన ఆదివారం వేసాను దెబ్బలాట. నా తొడలా ఉండే పాము బుజ్జి వెళ్ళిపెట్ట. నా తొడలా ఉండే పాము 3 ముక్కలు చేసింది ముంగిస. 2 ముక్కల గక్కు పెట్టింది. ఒక ముక్క తిన్నది. ఇప్పుడు దీనికి వేసాను అనుకో చంపేస్తుంది. ఎదవది ఒక పాము. నా దగ్గర ఉన్నది ఒక గిది ఒక జాతి. దాని పేరు అంటారు మీరు తీయంగానే 2 తలకాయల పాము అంటారు. కాదండి, ఒక తలకాయ సమానంగా ఉన్నది 2 తలకాయల పాము అంటారు. 2 తలకాయల పాము కాదు. దాని పేరు అంటారు జనిగే. జనిగంటే నీళ్ళల్లో ఉండే నీటి జనిగే కాదు, కొండల్లో ఉండే కొండ జనిగే. ఈ పాముని 10 మంది 10 దెబ్బలు కొట్టండి, పాము సావదు. తీసుకుపోయి ఒక బస్సు టైర్ కింద పండబెట్టండి. లబ్బడి ఎలాగా సాగుతుందో పాము అలాగా సాగుతుంది. సత్య పాము అయితే కాదు. ఈ పాము సావాలంటే పాము రాత్రి పట్టిన పాముకి ఆడి మొత్తం తీసి ఆడి. ఇదిగో డబ్బాలు ఉందావా నాగుంప. ఇదిగో నాగుం పాముకు తీసి ఆడిస్తాయి. ఈ పాములు మనకి వద్దు. చూసింది ఒకటే, చూడకపోయినా ఒకటే. నీ బాయిల దగ్గర నీ చేళ్ళ దగ్గర చూస్తావు. సమయం వచ్చిందనుకో కర్ర పెట్టి పాట పాడి పాముని ఆడిస్తాం. ఈ డబ్బాలా ఉన్నది పాము. ఇక పాట పాడి అనుకో నాగు పాము ఆడాలి. ఆట పాడతావు, ఆట పాడతావు, ఆట పాడాలి. మాట అయినదు ఎల్లగా తీయాలి. రాత్రి పట్టిన కట్టు పట్టినావా? కట్టు పట్టి ఆడిస్తాం. అది డబ్బాలో ఉన్నది. దానికి పని చేయాలా పక్కన యారో
బోర్ అయిపోయింది అంజేదానికి పాము అంటావా ఇది అది రాగు పాము. దీని ముంగట నువ్వు గంట కాదు 2 గంటలు పాట పాము అంటావో ఇది దీని పేరు ఏమంటారు అడిగే తీయగానే నాగుంపాము అంటారు. నాగుంపాము కరెక్టే. నాగుంపాములో చిన్నది ఒక జాతి. దీని పేరు అంటారు చూడండి కోడే తాసు. కోడే తాసు ఎక్కడ ఉంటారు అయ్యా తర్వాత ఇస్తాడు. అడవి లోపల చూడండి మనిషి కానీ కరిచిందనుకో సీమ కరిచినట్టు కరుస్తుంది. దీని పేరు అంటారు కోడే తాసు. కోళ్ళ ఫారములో ఉంటుంది. కోళ్ళని చంపేస్తుంది. అడవి లోపల అన్ని పాములతోని పగ ఉండాలి. నాగుం పాముతోని పగ ఉండాలి. దాని పడిగ చూడు నా చేయి కన్నా పెద్దగా ఉన్నది. ఈ పాముని బట్టి సంవత్సరం అయింది. ఎక్కడ పట్టావు సాయిబు అంటావు. ఆ పాము దొరికింది చూడు ఎమ్మలవాడ. ఎమ్మలవాడ రాజన్న స్వామి గుడిలో దొరికింది. ఏ దేవుడి పాము నాకు కూడా తెలియదు. 5 బోనాల కాపింది పాము. ఇగో గదే ఒక పాము చూడు. ఇగో నా డబ్బాలా ఉన్నది. ఇగో దానికి తీసి ఇగో లబ్బరి పాము మీద ఆడిస్తా. ఇగో నా దగ్గర ఉంది లబ్బరి పాము. కరెంటు లేదు, వైరు లేదు. ఒక వీల వేస్తాను. ఈ లబ్బరి పాము మారిపోవాలి. ఒక నిజమైన పాము లెక్క ఆడాలి. అబ్బా నాకు తెలిసింది. ఏం తెలిసింది? దాంట్లో కరెంట్ పెట్టినామని. ఏమైనా ఉందా తమ్ముడు? ఏమైనా ఉందా? కరెంటు లేదు, ఏం లేదు. ఇప్పుడు వీలా వేస్తాను. లబ్బరి పాము మారిపోతాయి. నిజమైన పాము లెక్క ఆడాలి. చేతిలో వేస్తే హనుమానం. ఇగో కింద చేస్తా. ఇగో కట్టు కట్టినవా? కట్టు కట్టాలి. ఇగో కట్టు కట్టి ఆడిస్తా. ఇగో ఎవల మీద ఇగో ఇంత దాని పడిగ మీద కొమ్ము ఉన్నది. కొమ్ము దీని పడిగ మీద 2 కొమ్ములు ఉన్నాయి చూడండి. చూపి దీనికి ఏమున్నది చూడండి. పడిగ ఉంది. కృష్ణమూర్తి 2 పాదాలు. వరి గొంతు పోయింది మాకు. కృష్ణమూర్తి 2 పాదాలు. ఇచ్చిన పాదాలు. కృష్ణమూర్తి 2 పాదాలు. చెక్కలు. పాము అంటే గిది కాదు. ఎదవది పాము. ఈ పాము తీయగానే ఏమంటది? దీని మూత వినండి. మన ఇళ్లలో వస్తాయి పాములు. కప్పల గురించి ఎలకల గురించి వస్తాయి. మూత వినడు. ఇగో మూత చూస్తున్నాడు. దాని మూతలాగా వినదు. చిన్న పిల్లగాడు పాలకెలాగా ఏడుస్తాడు. ఇగో దాని మూతలాగా వినిపిస్తాడు. ఇగో ఎవర మీద రాదు. ఒక ఇంతవరకే ఆడాలి. ఇగో దీని మూత వినండి. కాళ్ళిందే కాళ్ళకు గుడి మీద ఇగో దీని మూత విను. డోర్ కొట్టగాడు. వాళ్ళు అంత దూరం ఉంటే పుస్తకాలు వినబడుతుందా వాళ్ళకు? మీరు కూడా అంత దూరం ఉంటే దీని మూత అయినా పడదు. దాని కొమ్ము దూరం ఉంటే కనబడదు. నామాలంటే చిన్నగా ఉన్నాయి, పెద్దగా లేవు. అంత దూరం ఉంటే దీని నామాలు కనిపించాయి. మీకు కూడా అందరికి జర దండం. మీరు కూడా ఒక అడుగు జర ముందు జరగండి. దీని మూత అయిన తర్వాత దూరమైన కొమ్ము చూపిస్తాడు. కొమ్ము చూడండి. జరగండి సార్.